నాకు అంత యోగ్యత లేదయ్యా, నాకు అంత అర్హత లేదు, నిజమే. కానీ ఒకసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం. మేమంతా నలిగిపోయాము, చాలా మంది నా మీద మోసం చేశారు, ఒక్కసారి కనికరించాలి అని ఎప్పుడైతే అతన్ని బిడ్డగా దేవుని వేడుకోవడం ప్రారంభించిందో ఆకాశమున్న దేవుడు ఆమె మరణానికిచ్చాడు. ఆయన కన్నీటిని దాటిపోయేవాడు కాదండి, కన్నీటిని దాటిపోయేవాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, కన్నీరు కార్చి ఆయనను వేడుకొనగలిగితే, కన్నీరు కార్చి ప్రభా నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలిగితే, సంపూర్ణంగా ఆయన ఆశ్రయించగలిగితే, మనస్ఫూర్తిగా ఇంకే ఎక్కడ వైపు దేని వైపు చూడకుండా, ఎదే వైపు అనుకోకుండా ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, బిడ్డగా నేను చెప్పాను, దైవ సేవకుడిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ఏ సమస్య చేత బాధపడుతూ ఉన్నావో, ఏ అప్పుల బాధతో నిన్ను టెన్షన్ పెడతా ఉందో, ఏదైతే నిన్ను అలుపుకుంటా ఉందో, ప్రతి కోరికల నుండి, ఎవరి ప్రతి శాపం నుండి, ప్రతి పాపం నుండి ఆయన మాత్రం విడుదలకు సమర్థుడే. హల్లెలూయా. ఖచ్చితంగా విడిపించగలిగిన దేవుడు. శపించబడిన కుటుంబం అది దీవెనకరంగా మార్చాడు, ఆయన దీవెనకరంగా మనకు తిప్పేశాడు.